వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 సిలబస్ వైజ్ మార్కుల్ని ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ వీడియోలో నేను ప్రిలిమినరీ సిలబస్ ఏంటి, మెయిన్స్ సిలబస్ ఏంటి, మార్క్స్ ఎన్ని ఉన్నాయి, మనం ఎలా ప్రిపేర్ అయితే ఈ గ్రూప్ 2ని సాధించవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా చర్చిద్దాం. ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో లేదా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వాళ్ళ కోర్స్ ఆఫ్ యాక్షన్ మార్చుకోవాల్సి ఉందో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఏ ఏరియాస్ నుంచి ప్రిలిమినరీలో మనకి ఏ టాపిక్స్ని కవర్ చేశారు, ఆ టాపిక్స్ నుంచి ఎందుకు వచ్చినాయి, ఇలాంటి ముఖ్యమైన విషయాలని దీంట్లో మాట్లాడదాం. ముందుగా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టాండర్డ్ సబ్జెక్ట్స్ని కరెంట్ అఫైర్స్తో అటాచ్ చేసుకొని చదవాలి. ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో మీరు పోస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీస్ కానీ వాళ్ళకి రీసెంట్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నాయో వాటిని రిఫ్లెక్ట్ చేస్తూ మీకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఎందుకు ఒక ఎంఆర్ఓ డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్కి మీరు వెళ్తున్నారనుకోండి, గ్రూప్ 2లో మీకు ల్యాండ్ రికార్డ్స్ ఏంటి, సపోజ్ ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్స్ ఏమున్నాయి, ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మీకు వాటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని అడుగుతారు, లేదా మీకు అదర్ డ్యూటీని అసైన్ చేస్తారు. చేసినప్పుడు అదర్ ఇష్యూస్ కూడా చూడాల్సి ఉంటుంది. సపోజ్ మీరు ఎకానమీని డెవలప్ చేయాలి, చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ఏంటో మీకు ఐడియా ఉండాలి. అందుకు జియోగ్రఫీ చదివేది. హిస్టరీని అర్థం చేసుకొని కల్చర్ని ఎలా అప్లిఫ్ట్ చేయాలి, లేదా హిస్టరీని చూసి ఆ రూలర్స్ ఎలా అడ్మినిస్ట్రేషన్ చేశారో మీకు అది ఏ విధంగా ఉపయోగపడుతుందో అడాప్ట్ చేసుకోవాలి. అంటే మనం చదివేటువంటి జనరల్ స్టడీస్ అన్నీ కూడా సోషల్ ఇష్యూస్కి సంబంధించింది. ప్రతిరోజు మీకు వచ్చేటువంటి ప్రాబ్లం, దాన్ని సాల్వ్ చేసే మెథడే మనకి క్వశ్చన్ పేపర్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందండి. సపోజ్ ఎగ్జాంపుల్గా జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది న్యూస్లో ఉందనుకుందాం. ఉందన్నప్పుడు రీసెంట్గా మనకి 5% అండ్ 18% మాత్రమే జిఎస్టీ స్లాబ్ రేట్స్ ఉన్నాయి. 2 స్లాబ్ రేట్సే ఉన్నాయి. ఇంతకుముందు ఇది 5, 12, 18, 28 4 స్లాబ్స్, 0తో కలిపితే 5 స్లాబ్స్ రేట్స్ ఉండేవి. దీన్ని 2 స్లాబ్ రేట్స్కి తగ్గించారు. అయితే ఇది న్యూస్లో వస్తుంది. న్యూస్లో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, జిఎస్టీ గురించి చదవాలి. జిఎస్టీ ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ సిస్టమ్. అంటే ఎకానమీలో ట్యాక్స్ బడ్జెట్ టెర్మినాలజీ మొత్తం చదివేటప్పుడు, బడ్జెట్ గురించి చదివేటప్పుడు మనకి ట్యాక్స్ కానీ ఫిజికల్ పాలసీ మొత్తంలో ట్యాక్స్ ఏంటి, అది డైరెక్టా ఇండైరెక్టా, డైరెక్ట్లో మళ్ళీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్సా, కార్పొరేట్ ట్యాక్సా, ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఎక్సైజ్ డ్యూటీ ఏంటి, కస్టమ్ డ్యూటీ ఏంటి, సర్వీస్ ట్యాక్స్ ఏంటి, జిఎస్టీ ఏంటి, అక్కడ జిఎస్టీ చదువుతాం. ఆ జిఎస్టీ మొత్తం మీద మనం కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నాక రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ని, ఓహో జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్ జరుగుతాయా ప్రతి నెల, అప్పుడు జరిగినప్పుడు మనకి ఆ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్లో జిఎస్టీ ట్యాక్సెస్ గురించి మాట్లాడతారా, స్టేట్కి గవర్నమెంట్ ఆల్ ఫైనాన్స్ మినిస్టర్స్ పార్టిసిపేట్ చేస్తారు, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ పార్టిసిపేట్ చేస్తారు, కోఆపరేటివ్ ఫెడరలిజంని అప్లిఫ్ట్ చేస్తూ జిఎస్టీ రేట్స్ని మారుస్తూ ఉంటారు. మార్చినప్పుడు మనం అవి అడాప్ట్ చేసుకోవాలి. స్టాండర్డ్ జిఎస్టీని, రీసెంట్గా జరిగినటువంటి జిఎస్టీ కరెంట్ అఫైర్స్ని రెండింటిని యాడ్ చేసుకున్నప్పుడు మనకి ఈ ఏరియా నుంచి ఎంసీక్యూ అడుగుతున్నారండి. ప్రతిదీ కూడా సపోజ్ ఎక్కడో ఇండోనేషియాలో వాల్కనో ఆర్ ఎర్త్కేక్, వాల్కనో ఎరప్షన్ కానీ ఎర్త్కేక్ వచ్చినట్టు కానీ న్యూస్ వస్తుంది. మనం ఆ ఎర్త్కేక్, ఆ వాల్కనో ఏం ఎరప్ట్ అయిందో చూస్తాం. ఆ వాల్కనో మనం చదవాలి. ఇప్పుడు ఏం చేయాలి, జియోగ్రఫీలో ప్లేట్ టెక్టానిక్ థియరీలో నేనేం చెప్పాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్కనోస్ ఏంటి, ఏ వాల్కనోని ఎందుకు ఇలానే ఉంది, అసలు వాల్కనో ఎరప్షన్స్ ఇండోనేషియా ఫిలిప్పైన్స్లోనే ఎందుకు వస్తున్నాయి, ప్లేట్ టెక్టానిక్ థియరీ, కన్వర్జెంట్ బౌండరీ ఇంటరాక్షన్ జరుగుతుంది అక్కడ, రింగ్ ఆఫ్ ఫైర్ జోన్ అది. ఓకేనండి. ఒక ఫ్యాకల్టీ చెప్పేటప్పుడు 360 degrees అనాలిసిస్ అవసరం. ఒక్క సబ్జెక్ట్ చెప్పే ఆయనకి మిగతా సబ్జెక్టుల మీద కూడా అవేర్నెస్ ఉన్నప్పుడు మాత్రమే బాగా చెప్పగలుగుతాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సబ్జెక్ట్ వచ్చుంటే మిగతా సబ్జెక్టులు చెప్పలేకపోతే అది ప్రొఫెషనలిజం కాదు. ఒక సబ్జెక్ట్లో ఇంకొక అదర్ సబ్జెక్ట్తో కూడా అటాచ్ చేసి చదువుకున్నప్పుడు 360 degrees అనాలిసిస్ ఉన్నప్పుడు, ఓవరాల్ వ్యూ ఉన్నప్పుడు యాస్పిరెంట్కి కావాల్సిందే అది. సో జిఎస్టీని అనేక రకాలుగా చెప్పుకోవచ్చు. పాలిటీ పరంగా చెప్పుకుంటే కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని అప్లిఫ్ట్ చేస్తుంది. ఎందుకు, స్టేట్ గవర్నమెంట్స్తో కలుపుకొని వెళ్తుంది. అదే జిఎస్టీని మనం
ఎకనామికల్గా చెప్పుకున్నప్పుడు సో ఇది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని తగ్గించిందని చెప్పుకోవచ్చు. అదే జిఎస్టీని ఎన్వైరన్మెంట్ పరంగా చెప్పుకున్నప్పుడు ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ మీద, ముఖ్యంగా కోవిడ్-19 పీరియడ్లో మాస్కుల మీద, తర్వాత ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ మీద తక్కువ జిఎస్టీ రేట్స్ అనేది ఇంప్లిమెంట్ అయినాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ పరంగా కూడా చెప్పుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో, జియోగ్రఫీ పరంగా కూడా చెప్పుకోవచ్చు. డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ జిఎస్టీ అనేది, సో ప్రొడ్యూసింగ్ స్టేట్స్ నష్టపోతున్నాయి, అందుకని జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ని ఏర్పాటు చేశారు. అంటే 360 degrees ఎనాలసిస్ అనేది ఇంపార్టెంట్. అది నేను ఎస్విఆర్ అకాడమీలో కరెంట్ అఫైర్స్లో ఎస్టాబ్లిష్ చేస్తా. స్టాండర్డ్ని కరెంట్ని రెండు కలిపి చెప్తా. అందుకని ఎస్విఆర్ అకాడమీ కరెంట్ అఫైర్స్ నుంచి మ్యాక్సిమం మార్క్స్ వస్తూ ఉంటాయి. క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరూ కూడా మ్యాక్సిమం నా కరెంట్ అఫైర్స్ క్వాలిఫై అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, 50%. సో ఈ కరెంట్ అఫైర్స్ అర్థం కావాలంటే స్టాండర్డ్ అర్థం కావాలి. స్టాండర్డ్ని కరెంట్ అఫైర్స్ని లింక్ చేసి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది మీరు చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అంటే నా ఫైనల్ వర్డ్ ఏంటంటే, మీ ప్రిపరేషన్కి ఇది హార్ట్ లాంటిది. ఇప్పుడు నేను చెప్పింది మొత్తం కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ రీసెంట్ టాపిక్ వచ్చినా, ఇప్పుడు ఇండియా యుఎస్ఏ ట్రేడ్ డీల్ జరిగినప్పుడు ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ. అసలు ఇండియా యుఎస్ ట్రేడ్ ఏ రూట్లో నుంచి చేస్తున్నాయి, జియోగ్రఫీ. ఇండియా యుఎస్ ఎంత $1 billion, $210 billion కన్నా ఎక్కువ ట్రేడ్ చేస్తున్నాయి. $40 billion సర్ప్లస్ ఉన్నాం మనం. ఇది ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ ట్రేడ్ డీల్ జరగడం వల్ల ఎవరికి బెనిఫిట్? మనం ట్రేడ్ డీల్ చేసుకోగానే సరిపోదు, ఇండియాకి బెనిఫిట్ ఉండేలాగా ఆలోచిస్తేనే ట్రేడ్ డీల్ చేస్తాం. లేకపోతే ఏషియన్ ఫ్రీ ట్రేడ్ డీల్, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్లోంచి మనం బయటకు వచ్చేసాం. ఎందుకంటే మనం ఆ ట్రేడ్ డీల్లో పార్టిసిపేట్ చేస్తే మనకి నష్టమే చేకూరుతుంది. మ్యూచువల్ బెనిఫిటే కాదు, మనం ఎక్కువ హై పొజిషన్లో ఉండాలి, ఆ ట్రేడ్ డీల్ నుంచి మనం ఎక్కువ లబ్ధి పొందగలగాలి. లేకపోతే ట్రేడ్ డీల్ చేసుకునే ఉపయోగం ఏంటి? ఇంట్లో మీరు ఎనాలసిస్ అవసరం ప్రతిదీ కూడా. అంతేగాని ఏదో గుడ్డిగా చదువుకుంటూ పోతున్నాములే సబ్జెక్ట్ని అని అనుకుంటే అది హార్డ్ వర్క్ అవుతుంది, స్మార్ట్ వర్క్ కాదు. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో స్మార్ట్ వర్క్ చేస్తేనే మీ ప్రిపరేషన్ అనేది కొనసాగుతుంది, మీరు క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే రీతిలో ప్రతి సబ్జెక్ట్ని కూడా స్టాండర్డ్ చదువుతారు, కరెంట్ అఫైర్స్ చదువుతారు, రెండింటిని యాడ్ చేసుకుంటారు. అదే ప్రాసెస్ని ఎస్విఆర్ అకాడమీ ఫాలో అవుతుంది. అందుకనే గ్రూప్ 2 రిజల్ట్స్లో మనం హైయెస్ట్ అచీవ్ చేయడానికి కారణం కూడా అదే. అండ్ మీ అందరికీ తెలుసు, యాస్పిరెంట్స్కి ఓల్డ్ స్టూడెంట్స్ ఎంతమంది మళ్ళీ రీజాయిన్ అవుతున్నారు అంటే మాకే చాలా హ్యాపీగా ఉంది. దానికి కారణం ఏంటి? ఓల్డ్ స్టూడెంట్ మళ్ళీ జాయిన్ అవుతున్నాడు చాలా ఎక్కువ మంది అంటే వాళ్ళకి ఎంత ట్రస్ట్ ఉంది. అందుకనే నా ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నేను ఎప్పుడూ కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను. అంటే నాట్ ఓన్లీ ఓల్డ్ స్టూడెంట్స్, మీరు కొత్తగా జాయిన్ అయితే మీరు కూడా ఓల్డ్ స్టూడెంట్ అవుతారు నెక్స్ట్కి. ఎనీవే అండి, ఆల్రెడీ సర్వీస్లో వచ్చిన వాళ్ళు కూడా గ్రూప్ 1కి ప్రయత్నించడం చాలా హ్యాపీ. ఈ ఫీల్డ్లో ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. ఎనీవే అండి, మీ ప్రిపరేషన్ అందరిలాగా కాదు, యూనిక్గా ఉండాలి. హార్డ్ వర్క్ చేయమని చెప్తారు అందరూ, హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేయాలని చెప్తాను నేను. అప్పుడే తక్కువ టైంలో ఎక్కువ అచీవ్ చేస్తారు. ఎస్విఆర్ అకాడమీలో క్లాసులు కూడా మీరు తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకునేలాగా ఉంటాయి. సో ఏది కావాలో అది స్ట్రైట్ ఫార్వర్డ్గా మీకు అందుతుంది. ఓకేనండి. ఎనీవే, ఇప్పుడు ఏపీఎస్సి నేను చెప్పిందంతా చాలా గుర్తుపెట్టుకోండి. మీరు ఎస్విఆర్లో జాయిన్ అవుతారా లేదనే తర్వాత సంగతి. నేను చెప్పిన కోర్ పాయింట్ని మీరు ఎక్కడ జాయిన్ అయినా కానీ అవలంబించండి, అది చాలా ఇంపార్టెంట్. స్టాండర్డ్, కరెంట్, రెండింటి అటాచ్మెంట్. ఆ అటాచ్ ఆ జోన్ ఉందే, ఆ ఇంటిగ్రేషన్ ఉందే, ఆ ఇంటిగ్రేషన్ నుంచి మీకు ప్రశ్న వస్తుంది. వచ్చిన ప్రశ్నలన్నీ అలానే వచ్చినాయి, చూసుకోండి మీరు ఎప్పుడైనా కానీ. మీరు ఏ ప్రశ్న చెప్పినా కానీ ఈ వీడియో కింద అది ఎక్కడి నుంచి వచ్చిందో నేను చెప్తాను. ఓకేనండి. ఓకే, ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజెంట్ ఉన్నటువంటి సిలబస్ ఏంటండి? ఒక 5 సబ్జెక్ట్స్ మనకి ప్రిలిమినరీలో ఇచ్చారు. మొదటిది ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర. ఓకేనండి. ఏపీ హిస్టరీని తీసుకొచ్చి మనకి మెయిన్స్లో ఇచ్చారు కాబట్టి ఇండియన్ హిస్టరీలో మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ, మెడివల్ ఇండియన్ హిస్టరీ, యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ 3 ఉంటాయండి. మోడర్న్, మెడివల్, యాన్సెంట్ 3 రకాలు ఉంటాయి. ముఖ్యంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. సో మనం 30 మార్క్స్ కండి ఒక్కొక్క సబ్జెక్టు. ప్రిలిమినరీ అనేది 30 మార్క్స్కి ఉంటుంది. ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్, ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఏపీ జియోగ్రఫీ కంబైన్డ్ 30 మార్క్స్, ఇండియన్ సొసైటీ 30 మార్క్స్, కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్. 5 సబ్జెక్ట్స్.
ఇంటూ 30 మార్క్స్, టోటల్ 150 మార్క్స్కి మీకు ప్రిలిమినరీ ఉంటుంది. ఈ ప్రిలిమినరీలో మీరు చూస్తే ఇందాక నేను చెప్పిన మెథడాలజీ ప్రకారం తీసుకుంటే నా కరెంట్ అఫైర్స్ నుంచి మీకు ఈ 30కి 30 మార్క్స్ వస్తాయండి. అంత ఎష్యూరెన్స్ మీకు. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ చదవటం వల్ల మ్యాక్సిమం రీసెంట్గా వచ్చిన సోషల్ ఇష్యూస్ మీద ఇండియన్ సొసైటీ ఎక్కువ అడుగుతున్నారు. రీసెంట్గా వచ్చిన యాక్ట్స్ మీద ఇండియన్ సొసైటీ అడుగుతున్నారు. రీసెంట్గా ఎగ్జాంపుల్ చెప్పనా, రీసెంట్గా ఏమొచ్చిందండి, యూజీసీ కోడ్ వచ్చింది చూసారా. అది దేనికి సంబంధించింది, రోహిత్ వేముల కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ వచ్చిందని అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. తర్వాత తన మదరు సుప్రీంకోర్టుకి వెళ్ళింది, ఈ గైడ్లైన్స్ని మార్చమని చెప్పింది. అంటే యూనివర్సిటీస్లో కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ లేకుండా చేయాలని చెప్పింది. దాంతో ఓసీని, జనరల్ కేటగిరీని మినహాయిస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్కి ఏమైనా జరిగితే స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్స్ తీసుకొని వచ్చారు రూల్స్. దాన్ని రీసెంట్గా జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అపోజ్ చేశారు. యూనివర్సిటీ ఎన్వైరన్మెంట్ అనేది కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అంటున్నారు, మళ్ళీ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు అనేది. మరి అలాంటప్పుడు కాస్ట్ అనే చాప్టర్ చాలా ఇంపార్టెంట్ కదా ఇక్కడ. అది నాకు అర్థమైందా, రీసెంట్గా మనకు వచ్చిన టాపిక్ని యాడ్ చేసి చదువుకోవాలి. ఓకేనండి. సో ఇప్పుడు అలాంటి టాపిక్స్ అడుగుతున్నారు. చాలా బ్రిలియంట్ ఇంటెలిజెన్స్ ఐడియా అండి ఇది. మనకు ఒక క్లూ ఇస్తారు, ఆ క్లూయే కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత చాలామంది ఇదే దాన్ని మళ్ళీ మీకు సపరేట్గా మళ్ళీ కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఇలా చదవాలని చాలామంది కాపీ కొట్టి చెప్తారు, చూసుకోండి. సో ఎనీవే అండి, తర్వాత ఇదే కరెంట్ అఫైర్స్ రీసెంట్గా ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం, సైక్లోన్స్ ఎక్కడ వస్తున్నాయి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా సైక్లోన్ ప్రోన్ ఏరియా కదండి. ఎందుకు, బే ఆఫ్ బెంగాల్లో సైక్లోన్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి. అవి ఎక్కడి నుంచి, వెస్ట్ నుంచి ఈస్ట్కి సైక్లోన్ అనేది వెళ్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా బే ఆఫ్ బెంగాల్లో వెస్ట్లో ఉంటుంది, ఈస్ట్లో మనకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ ఉంటాయి. అందుకనే సైక్లోన్ ప్రోన్ ఏరియా మంది. అలాంటి సందర్భాల్లో ఆ సైక్లోన్ వచ్చినప్పుడు దానికి నేమింగ్ ఎలా ఇస్తున్నారు, ఎన్నెన్ని కంట్రీస్ ఎన్నెన్ని నేమ్స్ ఇస్తున్నాయి, ఒక్కొక్క కంట్రీ ఏమేమి నేమ్స్ ఇస్తుంది, అవన్నీ చాలా డీటెయిల్డ్గా ఇంపార్టెంట్. సో సైక్లోన్స్ గురించి పూర్తిగా చదువుతాం అప్పుడు రీసెంట్గా వచ్చిన టాపిక్ని అలా చదువుకోవాలి. సో అలా కరెంట్ అఫైర్స్లోనే నేను ఇది కవర్ చేస్తాను. రీసెంట్గా వచ్చిన ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు, రీసెంట్గా వచ్చిన హిస్టరీని కూడా కరెంట్ అఫైర్స్ లాగా చదువుకోవచ్చు అండి. చాలా వరకు అవి కూడా వస్తున్నాయి. ఎందుకు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ G20 సమావేశంలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆయన వెనక కోనార్క్ వీలు పెట్టారు, ఆ కోనార్క్ వీలు గురించి అడిగారు ఎగ్జామ్లో. సో అంటే మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రీసెంట్ ఏం వస్తున్నాయి దాన్ని స్టాండర్డ్ సబ్జెక్ట్స్తో అటాచ్ చేసుకోవాలా లేదా, అది ఇంపార్టెంట్. సో మెంటల్ ఎబిలిటీ అనేది నార్మల్. సో ఈ 4 సబ్జెక్ట్స్ కూడా దీంట్లో రీసెంట్గా మనకు బడ్జెట్లో కూడా చూసాం ఏంటంటే బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటు చేస్తున్నారు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ముఖ్యంగా, అవునా. సో దాంతోపాటు చాలా ఎక్స్కేవిషన్ సైట్స్ని కూడా మెన్షన్ చేశారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి. సో కల్చర్ని అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ని అప్లిఫ్ట్ చేయడం కోసం అవి ఇంపార్టెంట్ ఇక్కడ. ఎస్ సో అది మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. సో ఇండియన్ హిస్టరీ ఒక్కటి మినహాయిస్తే మిగతావన్నీ కూడా మనకి ఈ 3 సబ్జెక్టులు కూడా కరెంట్ రిలేటెడ్ ఎక్కువగా ఉన్నాయే. దాన్ని మనం ఇన్కార్పొరేట్ చేసుకోవటంలోనే మన సక్సెస్ ఉంది, అది మనం గమనించాలి. ఓకేనండి. ఈ 5 సబ్జెక్టులు మనకి ఒక్కొక్కటి 30 మార్క్స్కి వస్తుంది. అండ్ మెయిన్స్ విషయానికి వస్తే 2 పేపర్లు ఉంటాయండి, ఒక్కొక్కటి 150 మార్కులకు ఉంటుంది, అవునా. దాంట్లో ఏపీ హిస్టరీ మీకు ఒక పేపర్లో ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ ఒక పేపర్ ఉంటుంది. అండ్ పేపర్ 2లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక పేపర్ ఉంటుంది. ఈ పేపర్లో ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా నేను చేస్తానండి. అండ్ ఇండియన్ పాలిటీ కూడా చాలా మంచి ఫ్యాకల్టీతో చెప్పించారు, ఏపీ హిస్టరీ కూడా చాలా స్టాండర్డ్గా చెప్పించడం జరిగింది. సో ఈ 4 వీటి గురించి కూడా మనం మాట్లాడదాం. సో మెయిన్స్లో పేపర్ 1లోనేమో ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ 150 మార్క్స్, పేపర్ 2లోనేమో ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ 150 మార్క్స్, 2 కలిపి 300 మార్క్స్కి మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ప్రిలిమినరీ క్వాలిఫై అయితే మెయిన్స్ క్వాలిఫై అయ్యే బాధ్యత నేను తీసుకుంటాను. ఎనీవే అండి, సో ఇప్పుడు ప్రిలిమినరీ గురించి మాట్లాడదాం. ప్రిలిమినరీలో ఇండియన్ హిస్టరీలో పోయినసారి అడిగినటువంటి గ్రూప్ 2లో ఎలా వచ్చింది ప్యాటర్ను అనేది ఒకసారి చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇండియన్ హిస్టరీ అనేది ప్రాచీన భారతదేశ చరిత్ర, యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ, మెడివల్ మధ్యయుగ భారతదేశ చరిత్ర అండ్ మోడర్న్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర ఇలా ఉంటాయండి. వీటిల్లో ఆధునిక భారతదేశ చరిత్ర మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి ఎక్కువ అడుగుతున్నారు. అడిగిన 30 ప్రశ్నల్లో 14 ప్రశ్నలు ఇక్కడ నుంచే వచ్చినాయి. అండ్ మెడివల్ ఇండియన్ హిస్టరీ నుంచి 12 మార్కులు వచ్చినాయండి. సో సెకండ్ పొజిషన్లో ఉంది. థర్డ్ పొజిషన్లో యాన్సెంట్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ 9 మార్క్స్. వీటిల్లో చేంజెస్ కూడా ఉండొచ్చు అప్పుడప్పుడు, కానీ మ్యాక్సిమం యాన్సెంట్ మిడివల్లో చేంజెస్ ఉంటాయి, కానీ మోడర్న్ నుంచి ఎప్పుడు కూడా ఎక్కువ మార్క్స్ వస్తూ ఉంటాయండి. సో ఈ 30 మార్క్స్ అలా వస్తాయి.
సో ముఖ్యంగా ఇండియన్ హిస్టరీని మోడర్న్ బాగా చదువుకుంటే ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫ్రీడమ్ మూమెంట్ క్రొనాలజీ గురించి అడిగారు. అంటే మనకి ఫ్రీడమ్ మూమెంట్ జరిగిన దగ్గర నుంచి, గాంధీ ఎరా దగ్గర నుంచి 1920లో ఏం జరిగింది, 1930లో ఏం జరిగింది, 1935, 32, 35, 1940, 1942 ఇలా 1947 వరకు కూడా ప్రతి ఇయర్లో ఏం జరిగిందో ఒక చార్ట్ రాసుకున్నారనుకోండి, చాలా ఇంపార్టెంట్, బాగా ఉపయోగపడుతుంది. దాని నుంచి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. దాంతోపాటు గవర్నర్ జనరల్స్ యాక్ట్స్, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్ట్స్ నుంచి, గవర్నర్ జనరల్స్ నుంచి ఎవరెవరు గవర్నర్ జనరల్, ఆ గవర్నర్ జనరల్ పీరియడ్లో ఏం జరిగింది ఒక చార్ట్ రాసుకోవటం, అయిపోయింది హిస్టరీ అంతే. రీఫార్మ్స్ ఏంటి, పాలసీస్ ఏంటి, ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ ఎలా జరిగినాయి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలసీస్ ఏంటి, రివోల్ట్ ఆఫ్ 1857, సోషో రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్, వీటి నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చినాయండి. సో ఇది ఇండియన్ హిస్టరీలో. సో దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి మనకి భౌగోళిక శాస్త్రం, ఇండియా అండ్ ఏపీ జియోగ్రఫీ. ఇండియన్ జియోగ్రఫీ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయండి, 22 మార్క్స్ వచ్చాయి. ఏపీ జియోగ్రఫీ నుంచి ఒక 8 మార్క్స్ వచ్చాయి. సో వీటిలో కూడా మనం చూస్తే జియోమార్ఫాలజీ నుంచి 9 మార్క్స్ వచ్చాయండి. అంటే ఏంటంటే మనకి కోర్, ప్లేట్ టెక్టానిక్ థియరీ చెప్పాను, ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ చెప్పాను. అంటే ప్లేట్ టెక్టానిక్ థియరీ నుంచి చాలా ఎక్కువ అండి. ఈ ప్లేట్ టెక్టానిక్ థియరీ ఒక్కటి కనుక మీకు వస్తే జియోగ్రఫీ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే భూమి లోపల నుంచి మీరు బయటకు వస్తే బయట ఫామ్ అయింది అంటే ఎర్త్ ఫామ్స్ అన్నీ ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. సో లోపల నుంచి, కోర్ నుంచి ముందు మీరు అర్థమైతే బాహ్యం మొత్తం ఈజీగా అర్థమవుతుంది. అట్లనే ఎర్త్ ఇంటీరియర్ అర్థమైతే ఆటోమేటిక్గా ఎక్స్టీరియర్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకు ఎక్స్టీరియర్ వచ్చింది ఇంటీరియర్ నుంచే కాబట్టి. సో ప్లేట్ టెక్టానిక్ థియరీలో ఎర్త్ కేక్స్, వాల్కనోస్, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బౌండరీ ఇంటరాక్షన్స్ వల్ల సునామీస్ ఎలా వచ్చినాయి, ఇవన్నిటి గురించి కూడా పూర్తిగా తెలియాలి. రాక్స్, అంటే మీరు శిలలు, ల్యాండ్ ఫామ్స్, అట్మాస్ఫియరు, వాతావరణం, ఓషియన్స్, సముద్రాలు, లేక్స్, రివర్స్, వీటన్నిటి నుంచి 9 మార్క్స్ వచ్చినాయి జియోమార్ఫాలజీ నుంచి. అండ్ క్లైమటాలజీ, సో సాయిల్, మాన్సూన్, ఇలాంటి వాటి నుంచి 3 మార్క్స్ వచ్చినాయి. ఫిజికల్ జియోగ్రఫీ నుంచి అన్నిటికన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినాయండి, 10 నుంచి 15 మార్క్స్ వస్తున్నాయి ఫిజికల్ జియోగ్రఫీ. సో ఇది కూడా జియోమార్ఫాలజీ కూడా మనం ఫిజికల్ జియోగ్రఫీలోనే కవర్ చేసాం. మౌంటైన్స్, రివర్స్ ఇవన్నీ తెలియాలన్నా కానీ ప్లేట్ టెక్టానిక్స్ రావాలి. ప్లాట్యూస్, ఫారెస్ట్, అడవులు, సాయిల్స్, నేలలు, గ్రాస్ ల్యాండ్స్, గడ్డి భూములు, వీటన్నిటి నుంచి 10 మార్కులు వచ్చినాయి. అండ్ ఎకానమీ, దాంతోపాటు హ్యూమన్ జియోగ్రఫీ నుంచి అప్రాక్సిమేట్గా ఒక 2-3 మార్క్స్ వచ్చినాయి. ఏపీ జియోగ్రఫీ నుంచి 8 మార్క్స్ వచ్చినాయి. ముఖ్యంగా ఎకానమీ ఏపీ జియోగ్రఫీలో ఎకానమికల్ జియోగ్రఫీ గురించి ఎక్కువ అడిగారండి. సో అంటే ఎక్కువగా ఎకనామిక్ సర్వే నుంచి ఎక్కువ వచ్చినాయి దీంట్లో. సో అది నేను ఆల్రెడీ కవర్ చేశాను చాలా డీటెయిల్గా. మొత్తానికి అండి ఈ అడిగిన ప్రశ్నలు కూడా వచ్చినటువంటి ఈ 30 మార్కులు కూడా డిఫరెంట్ ఏ చాప్టర్స్ నుంచి ఎలా వచ్చినాయో చూసాం కదా. ఈ వచ్చిన దాంట్లో కూడా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఫిజికల్ జియోగ్రఫీ, జియోమార్ఫాలజీ వరల్డ్ వైడ్ జరిగేటువంటి మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ నుంచి అడిగారండి. మనకిచ్చిన క్లూ అదనమాట, చాలా ఇంపార్టెంట్. సపోజ్ రీసెంట్గా సోమాలి ల్యాండ్ గురించి న్యూస్లో ఉంది, మనం మ్యాప్ బేస్డ్ జియోగ్రఫీలో చదివాము రీసెంట్గా. సోమాలి ల్యాండ్, సోమాలియాలో ఒక ప్రాంతం, దీన్ని ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేసింది. అలాంటి సందర్భాల్లో ఈ సోమాలి ల్యాండ్ ఎక్కడుంది, దాని జియోగ్రఫీ ఏంటి, దాని పరిస్థితి ఏంటో చూడాలి. అవునా, రీసెంట్గా వచ్చినటువంటి ఏ టాపిక్నైనా కానీ గ్రీన్ ల్యాండ్ గురించి వచ్చింది, క్లాసికల్ ఎగ్జాంపుల్. ట్రంప్ గ్రీన్ ల్యాండ్కి ఏం చేస్తారు, అప్పుడు గ్రీన్ ల్యాండ్ గురించి జియోగ్రఫీ ఏంటో చదవాలి. గ్రీన్ ల్యాండ్ ఏంటంటే అతిపెద్ద ఐలాండ్, అవునా, ఉన్న ఐలాండ్స్లో అతిపెద్దది. గ్రీన్లాండ్లో కోస్టల్ ఏరియాస్లోనే పీపుల్ ఎందుకు ఉంటారు ఎక్కువ, హింటర్లాండ్స్ మధ్యలో మాత్రం పీపుల్ తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే ఎక్కువ కోల్డ్ ఉంటుంది. ఆర్కిటిక్ సర్కిల్లో ఉంటుంది, ఆర్కిటిక్ సర్కిల్లో 8 కంట్రీస్ ఉంటాయి, దాని చుట్టూ ఉన్న 8 కంట్రీస్ ఏంటి. సో గ్రీన్లాండ్ యొక్క రాజధాని ఏంటి, గ్రీన్లాండ్ యొక్క భౌగోళిక స్వరూపం ఎలా ఉంది, దాని గురించి నేను మనం మాట్లాడాను మొన్న వీడియోలో కూడా. రీసెంట్గా మీరు చూస్తే షార్ట్ వీడియోస్లో కూడా ఉంటుంది అది. ఓకేనండి. సో అంటే రీసెంట్గా వచ్చిన టాపిక్ని జియోగ్రఫీతో యాడ్ చేసుకుంటే మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఓకే, అది నేను చేస్తాను. అలా చేయాలంటే స్టాండర్డ్ రావాలి మీకు, ఒక ట్రాక్ స్టాండర్డ్ నడవాలి, రెండో ట్రాక్ కరెంట్ అఫైర్స్ నడవాలి. ఈ కరెంట్ అఫైర్స్ నడిచేటప్పుడే ఈ రెండింటిని యాడ్ చేయాలి, అది నేను చేస్తా. నెక్స్ట్ అండి ఇండియన్ సొసైటీ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. పోయినసారి వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక క్లూ వదిలారు మనకి. ఏంటి, అప్పుడు వచ్చినటువంటి రీసెంట్ టాపిక్స్ మీద ఎక్కువ అడిగారు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం రోహిత్ వేముల గురించి, అతను HCUలో చనిపోయాడు, కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ గురించి. కాస్ట్ గురించి క్వశ్చన్స్ వస్తాయి కన్ఫామ్గా.
మనం ఎక్కడ చదవాలి? ఆ కాస్ట్కి సంబంధించిన ఇండియన్ సొసైటీలో ఒక చాప్టరే ఉంటుంది. ఓకేనండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, మ్యారేజ్, ఫ్యామిలీ, కిన్షిప్, ఈ చాప్టర్స్ నుంచి 6 మార్క్స్ వచ్చాయండి. సో తర్వాత స్టేట్ స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏమైనా ఎక్కువ ఏవైతే ఉన్నాయో సోషల్ ఇష్యూస్, వాటి మీద కూడా ఫోకస్ చేస్తూ వచ్చారు. అండ్ సోషల్ గ్రూప్స్, ట్రైబ్స్, కాస్ట్ 3 మార్క్స్ వచ్చినాయి. సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్స్ అండ్ లీడర్స్ మీద 4 మార్క్స్ వచ్చినాయి. సోషల్ ఇష్యూస్ అండ్ లెజిస్లేషన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే యాక్ట్స్, కాస్ట్కి సంబంధించి డిస్క్రిమినేషన్ తగ్గించడానికి ఏమైనా యాక్ట్స్ ఉన్నాయా? ట్రైబ్స్కి సంబంధించిన యాక్ట్స్ ఏంటి? ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్కి, వెల్ఫేర్కి సంబంధించిన యాక్ట్స్ ఏంటి? స్కీమ్స్ ఏంటి? వీటి మీద ఎక్కువ అడుగుతున్నారు. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఇలాంటి 1961 ఇలా. మైనారిటీస్, లాంగ్వేజ్ నుంచి 3 మార్క్స్ వచ్చినాయండి. అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అండ్ జ్యుడిషియరీ, సో ఎప్పుడైతే సోషల్ ఇష్యూ ఉంటుందో రాజ్యాంగపరమైన హక్కులు కూడా దాంతో ముడిపడి ఉంటుంది, దానికి సంబంధించి ఒక 3 మార్క్స్ వచ్చినాయి. ఇలా ఇండియన్ సొసైటీని ప్రీవియస్ ఏం అడిగారు, మనం ఫర్దర్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఇది అర్థమైతే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్, డిఫెన్స్ చాలా ఎక్కువ 7 మార్క్స్ వచ్చినాయండి. అవార్డ్స్, స్పోర్ట్స్, పర్సన్స్ ఇన్ న్యూస్ అండ్ అదర్ మిస్లినరీస్, అంటే మిగతా అన్నీ కలిపి కూడా మీకు 7 మార్క్స్ వచ్చినాయి. అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలసీస్ 7 మార్క్స్ వచ్చినాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ 4 నుంచి 10 మార్క్స్ మధ్యలో వరకు వస్తున్నాయండి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ సైన్సు, డిఫెన్స్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి ఇవి చాలా అడుగుతున్నారు. టెలికమ్యూనికేషన్కి సంబంధించి, దాంతోపాటు డిఫరెంట్ స్పేస్ మిషన్స్ గురించి ఇలా అడుగుతున్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ స్పెసిఫిక్గా ఒక 5 మార్క్స్ వచ్చినాయండి. సో ఇలా కరెంట్ అఫైర్స్ నుంచి ఎలా వచ్చినాయి, ఈ కరెంట్ అఫైర్స్ పూర్తిగా మన ఎస్వీఆర్ అకాడమీలో నుంచి మీకు కవర్ అవుతాయి. ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎస్వీఆర్ అకాడమీ కోర్స్ తీసుకున్నాక ఇదే ప్రాసెస్ ఉంటుందండి. మీరు నమ్మి కనుక ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పేవాడిని మనది సరిపోతుందని. అందుకని ఎవరో కొంతమంది ప్రిపేర్ అవ్వకపోతే నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడి నుంచి నా క్వశ్చన్స్ వచ్చాయో కూడా టైంతో సహా డిస్ప్లే చేసేవాడిని ఇంతకుముందు. సో ఇప్పుడు నేను ఈ వీడియో కింద కూడా ఇస్తాను చూడండి కొన్ని వీడియోస్, ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి ఏంటి అని. నా వీడియో క్లాసుల్లో ఈ టైంలో నుంచి ఇది వచ్చింది అని కూడా డైరెక్ట్ పెడతాను మొత్తం క్వశ్చన్స్. నా కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని వచ్చినాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎన్ని వచ్చినాయి కూడా నేను ఇచ్చేవాడిని విత్ ప్రూఫ్స్ మేము పర్ఫెక్ట్గా ఇచ్చేవాడిని. ఆ వీడియోస్ నేను ఈ వీడియో కింద కూడా పెడతాను. జస్ట్ గో త్రూ ఇట్, మీకే అర్థమవుతుంది విషయం ఏంటి, నేను చెప్పేది కరెక్టా కాదా అనేది. ఓకే అండి. నెక్స్ట్ జనరల్ మెంటల్ ఎబిలిటీ కామన్ అండి. సో ఇది ప్రిలిమినరీలో 5th సబ్జెక్ట్ మనకి. క్వాంటిటేటివ్ నుంచి 6 మార్క్స్ వచ్చాయి. ముఖ్యంగా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, క్యాలెండర్స్, వర్క్ అండ్ టైం నుంచి. అండ్ అనలిటికల్ రీజనింగ్ నుంచి 6 మార్క్స్ వచ్చాయి. అండ్ పజిల్స్, డిస్టెన్స్, డైరెక్షన్ నుంచి. అండ్ డైరెక్షన్ సెన్స్ నుంచి 4 మార్కులు వచ్చినాయి. తర్వాత వేరియబుల్ లాజిక్ రీజనింగ్ నుంచి 7 మార్క్స్ వచ్చినాయి. నాన్ వేరియబుల్ నుంచి 5 మార్క్స్ వచ్చినాయి. కోడింగ్, డీకోడింగ్ సిరీస్ నుంచి 2 మార్క్స్ వచ్చినాయి. అర్థమెటిక్ రీజనింగ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, అంటే నేను అర్థమెటిక్ రీజనింగ్ ఎక్స్పర్ట్ కాదండి, అయినప్పటికీ కూడా నా ఎక్స్పీరియన్స్ని బట్టి దీన్ని మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, ఎగ్జామ్లో కూడా దీన్ని లాస్టే చేయాలండి. ఎందుకంటే దీన్ని చేసుకుంటూ కూర్చుంటే కంటితో చూసి పెట్టేటువంటి మిగతా 4 సబ్జెక్టులని మార్క్స్ పోతాయి. అందుకనే ఆ 4 సబ్జెక్టులు చేసిన తర్వాతే లాస్ట్లోనే ఎగ్జామ్లో దీన్ని చేయాలి. ఫస్ట్ పాయింట్ ఇది. రెండో పాయింట్, మీ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఇది ప్రతి సండే పెట్టుకోండి ఒక చాప్టరు. అలా మీరు పెట్టుకుంటే మీ ఎగ్జామ్ అయ్యేసరికి ఒక 20 సండేలు వచ్చినాయి అనుకోండి, 20 సండేల్లో 20 చాప్టర్లు అయిపోతాయి. అంతకన్నా ఎక్కువ ఉండవు. అర్థమెటిక్ రీజనింగ్ నుంచి మొత్తం ఒక 20 చాప్టర్లు ఉంటాయి, ఆ 20 చాప్టర్లు అయిపోతాయి. ప్రతి సండే దీనికి కేటాయించండి సరిపోతుంది. అంతేగాని ప్రతిరోజు చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇది కంప్లీట్గా ప్రిలిమినరీని మీరు ఎలా అచీవ్ చేయాలి అనేది ఒక యాక్షన్ ప్లాన్. ఓకేనండి. మెయిన్స్ గురించి వచ్చే వీడియోలో చూద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ మీకు బాగా ఉపయోగపడే వీడియోస్ గురించి కూడా ఫర్దర్గా రాను చర్చిద్దాం. సో మీరు నేను కలిసి ఈ ఎగ్జామ్ని గ్రో అవుదాం. మీరు ఈ ఎగ్జామ్ని అచీవ్ చేసే విధంగా మనం ప్రయత్నం కొనసాగిద్దాం. 1-to-1 గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది ఎస్వీఆర్ అకాడమీలో ప్రొవైడ్ చేయబడుతుంది. కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేస్తే మీరు మీ పరిస్థితులకు తగ్గట్టుగా చక్కగా మీకు ఒక అడ్మినిస్ట్రేషను, మీకు ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు మీకు ఒక ప్లాన్ చెప్తారు. వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నేను కాంటాక్ట్లోకి వస్తాను, నా కాంటాక్ట్ ఇస్తారు. అవసరమైన సందర్భాల్లో సబ్జెక్ట్ డౌట్స్ కానీ, మీ ప్రిపరేషన్ డౌట్స్ కానీ ఏమున్నా కానీ నేను డైరెక్ట్గా మీకు వాట్సాప్లో కాంటాక్ట్లో ఉంటాను. సో అది మీకు విన్ విన్ సిచ్యువేషన్ అవుతుంది. త్రూ అవుట్ యువర్ జర్నీ ఐ విల్ సపోర్ట్ యూ. ఓకేనండి. సో
ఎస్విఆర్ అకాడమీలో కోర్స్ పర్చేజ్ చేయాలంటే www.svracademy.in అనే వెబ్సైట్లోకి వెళ్తే సింపుల్గా మీరు కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు. సో ముందు వెబ్సైట్లోకి వెళ్ళండి. సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేస్తే చాలు, అక్కడ నుంచి మీరు ఎస్విఆర్ అకాడమీలోకి వెళ్ళిపోతారు. అక్కడే మీరు కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ అక్కడ నుంచే చేసుకోవచ్చు. www.svracademy.in ఇది వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడే మీరు ఏవే కోర్సులు ఉన్నాయి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రామ సచివాలయం, గ్రూప్ 4 అండ్ అదర్ కోర్సెస్ కూడా మీకు అక్కడ ఉంటాయి. అక్కడ నుంచి మీరు కోర్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే, లేదా మీకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావాలి, మీ ప్రిపరేషన్కి సంబంధించిన ఒక సరైన పద్ధతి కావాలి, మీరు ప్రిపరేషన్కి సంబంధించిన గైడెన్స్ కావాలంటే స్టేజ్ 1లో అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇస్తారు. స్టేజ్ 2 వన్స్ మీరు కోర్స్ జాయిన్ అయిన తర్వాత నేను మీకు గైడెన్స్ని ఇస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.inలోకి వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.inలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు